హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐయామ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి మొన్న ఆదివారం రోజు షూట్ చేసిందనమాట. ఉదయాన్నే టైం వచ్చేసి 7:30, 8 అలా అవుతుంది. ఇంక యథావిధిగా ఇంట్లో పనులయిపోయిన తర్వాత పాలు స్టవ్ మీద పెట్టేసుకొని ఒకవైపు అయితే టీ పెట్టుకుంటున్నాను. ఈరోజు ఇంకా పొద్దున్నే వంట వార్పు అంటే పొద్దున్నే టిఫిన్ చేసుకోవాలి కానీ తర్వాత ఆఫ్టర్‌నూన్ లంచ్ అవేం ప్రిపేర్ చేయట్లేదు. వీలైనంత వరకు సండే వచ్చింది అంటే ఒక 5, 6 ఏళ్ల నుంచి నేను రెస్ట్ మోడ్‌లో ఉంటానండి. ఎలాంటి వర్క్స్ ఏం చేయను. తలనిండా ఆయిల్ పెట్టేసుకొని అట్లా పడుకుండిపోతాననమాట. వారమంతా ఆ వీడియో షూట్ చేయాలి, ఇవి అని చెప్పేసి వర్క్స్ అని చెప్పేసి కొంచెం బిజీగా ఉంటూ ఉంటాను కదా! సో, వారం ఎండింగ్‌లో అయితే కంపల్సరీ నేను కొంచెం రెస్ట్‌గా ఉంటేనే నా బ్రెయిన్ మంచిగా ఉంటుంది. ఆయిల్ పెట్టేసుకుంటా. నైట్ వీలైతే నైట్ పెట్టుకుంటా. లేదంటే మార్నింగ్ టైంలో అయితే పెట్టేసుకొని ఇంకా అలాగా నైట్ యేసుకొని రిలాక్సింగ్‌గా పడుకుంటాను. సో, ఇంకా పొద్దున్నే టీ పెట్టేసుకొని దాని తర్వాత అయితే రైస్ కడిగి పెట్టేసుకుంటున్నానండి. దద్దోజనంలాగా కలిపేద్దాము పొద్దున్నే అని చెప్పేసి. ఇడ్లీ పిండి ఇవన్నీ ఈ మధ్య ఇడ్లీయే తింటా ఉన్నాము. మధ్యలో ఒకసారి ఏదో పొంగల్ అలా చేశాను. ఇంక ఈరోజైతే ఏం చేద్దామా అని ఆలోచిస్తా ఉంటే ఉప్మా అవేం తినాలనిపించట్లేదు ఎండలకి. సరే అన్నం వండేసి దద్దోజనంలాగా ప్రిపేర్ చేస్తే సరిపోద్దులే అని చెప్పి ఈరోజైతే మధ్యాహ్నం ఒక చిన్న ఫంక్షన్ ఉందండి. ఫంక్షనా ఏమనాలి దాన్ని, మన ఇళ్ళ దగ్గరే కొంచెం చిన్న ఫంక్షన్ లాగా 5 ఇయర్స్‌కి ఒకసారి. దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు కాబట్టి నేను చూపిస్తానులేండి ఏంటి అనేది మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంక అక్కడికైతే పిలిచారనమాట. వెళ్దామా వద్దా అనుకుంటూ ఉన్నాను. సురేష్ గారైనా కనిపించేసి వస్తారులే, ఎండ కదా అసలు రెడీ అయ్యే ఓపిక లేదు, అందులోనూ ఆదివారం కదా. సో, కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది అనమాట నాకు, ఎప్పటినుంచో అలవాటైపోయింది కాబట్టి. ఇంకా సరేలే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా. ఇంకా ఎడిటింగ్ అవి ఉన్నాయి అని చెప్పేసి చూసుకుంటున్నా. కాకపోతే ఆదివారం నేను యూట్యూబ్ వర్క్ కూడా చాలా తక్కువ పెట్టుకుంటాననమాట. ఇంకా సరే వెళ్ళేసి వద్దాంలే, దగ్గరే కదా మన ఇల్లు ముందు హౌసెస్ ఉన్నాయి ఇక్కడే అంట. కొంచెం వాళ్ళ ట్రెడిషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అలాంటివి చూసినప్పుడు అరే మనం కూడా ఇలా ఉంటే బాగుండేది కదా అని చెప్పి అనిపిస్తుంది. సో, అది కూడా ఒక క్యాస్ట్కి సంబంధించిన ఫెస్టివల్ మెయిన్ వినగానే చాలా కొత్తగా అనిపించింది. ఎలాగా ఏంటి అని చెప్పేసి అనుకున్నా. నిజంగా అక్కడికి వెళ్ళగానే షాక్ అనిపించిందండి అవన్నీ చూడగానే. సో, మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి వీడియో స్టార్ట్ అయిన తర్వాత. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన వీడియోస్ చూస్తున్నారు కదా ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ మధ్య కొంచెం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితేనే. అండ్ హైప్ కూడా ఉంటుంది. హైప్ పాయింట్స్ కూడా ఇచ్చినట్లయితే మన వీడియోస్ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి కూడా రీచ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఇంకా టీ అయితే పెట్టేశానండి. ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా టీ తాగేసిన వెంటనే ఇంకా అన్నం కూడా ఈ లోపు అయిపోయింది. కొంచెం దద్దోజనంకి కాబట్టి మెత్తగానే వండాను. మరీ మెత్తగా కాదు, మరీ పొలుకులుగా కాకుండా నార్మల్గా అయితే వండేసాను అనమాట. ఇంకా ప్యాకెట్ పెరుగులే కదండి అంతా ఉంటున్నాయి. నాకేమో తినబుద్ధి వేయదు. అయినా కానీ ఇంకా ఈ ప్యాకెట్ పెరుగు అలవాటు అయిపోవడం వల్ల మనము న్యాచురల్గా చేసుకున్న అంటే పెరుగు కూడా తినలేము తెలుసా. ఇంకా నేను కూడా ఇంకా స్కూల్స్ అవి స్టార్ట్ అయితే పాలు కొంచెం ఇక్కడ మనకి దగ్గరలో బాగానే ఉంటున్నాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా పాలు తీసుకొని పెరుగులాగా చేసేద్దాము, పిల్లలకి పెడుతూ ఉంటాం కదా, ఎందుకులే ప్యాకెట్ పెరుగు అనుకుంటూ ఉన్నా. కొన్ని రోజులు మళ్ళీ మనము అలవాటు చేసేసుకుంటే అలవాటు అయిపోద్ది. ఈ ప్యాకెట్ పెరుగులు ఏంటంటే అండి వెన్న స్మెల్ అది తక్కువ ఉంటుంది. బట్ మనం రియల్గా తీసుకున్న గేదె పాలు ఏంటంటే వెన్న స్మెల్ వచ్చినట్లు ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకు కొంచెం డిఫరెంట్గా అనిపించి తినాలి అనిపించట్లేదు. సో, అందుకే ఏదైనా కానీ మంచి కంటే కూడా చెడుకు జనాలు ఎక్కువగా తొందరగా అడిక్ట్ అవుతారు. చెడు మాటలకు కానీ చెడువి ఏదైనా వ్యసనాలకు కానీ వాటికి తొందరగా అడిక్ట్ అవుతారే కానీ మంచికి ఎక్కువగా రెస్పాన్స్ ఉండదు ఏ విషయంలో అయినా కానీ మీరు గమనించినట్లయితే. అట్లాగే ఈ ప్యాకెట్ పాలకి వీటికి అడిక్ట్ అయినంత ఇదిగా మన న్యాచురల్ ఫుడ్ని మనం అంత ఇష్టంగా తినం కదా. సో, ఇంకైతే అన్నం అయితే కలిపేసాను. కొంచెం పచ్చి ఆనియన్స్ కూడా పెరుగన్నంలో వేసానంటే తినేటప్పుడు బాగుంటుంది. కాకపోతే నోరే స్మెల్ వస్తుందని కానీ బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నానండి. కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి లేవు, ఇంకా కొంచెం కొత్తిమీర అవన్నీ ఉన్నా కానీ బాగుండేది. చిన్నగా తరుక్కున్న అల్లం ముక్క, కొంచెం క్యారెట్, ఇంకా కొంతమంది అవి దానిమ్మ గింజలు అవి కూడా వేసుకుంటారు. బట్ మేమేం అంత ఇష్టంగా తినము. అందులో మా ఇంట్లో దానిమ్మ పళ్ళు ఎవరు తినరండి, అందుకని ఎక్కువగా తీసుకురాను. సో, ఇంకా మిక్స్ చేసేసుకున్నాం అనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే, ఉదయాన్నే సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. వీలైనంత వరకు మార్నింగ్ టైంలో కొంచెం సింపుల్గానే ప్రిపేర్ చేసేసుకుంటానమాట. ఇంకా నేను కూడా కొంచెం దద్దోజనం తినేసి దాని తర్వాత ఆయనైతే ఈ లోపు పూజ చేసేసారు. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా హెయిర్ అంతా సెట్ చేసుకున్నా, శారీ కూడా కట్టేసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర శారీస్ అనేవి ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో, ఎప్పుడైనా అంటే ఉండి కూడా ఎందుకులే మనం ఉన్నవే కట్టుకోవాలి, ఎలాగో మనం మన జాబే కొంచెం బట్టలకి సంబంధించిన జాబ్ లాగా అయిపోయింది ఇప్పుడు. సో, దానివల్ల కొంచెం శారీస్ అవి స్పేర్లో కుట్టించుకొని నచ్చినవన్నీ కూడా బ్లౌజెస్ అవి కుట్టించుకొని పెట్టుకుంటా ఉంటాను. ఈ శారీ వచ్చేసి క్రష్డ్ స్పేస్ సిల్క్లో ఉన్న
శారీ అండి. ఇంట్లో కాబట్టి ఇలా ఉంది. శారీ కలర్ అయితే చాలా బాగుంది. ఇంట్లో కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే. ఇంకా పెద్దగా ఏం రెడీ అవ్వట్లేదులేండి, చిన్న ఫంక్షనే కాబట్టి మామూలుగా వెళ్తున్నా. జస్ట్ వెళ్ళి భోజనం చేసి రావడమే. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది నేను కూడా మనం ఈ ఇంట్లో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 4th ఇయర్. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ వినలేదు. మన దగ్గరికి బ్లౌజెస్ కోసమని వస్తూ ఉన్నారండి. ఏం జరుగుతుంది ఇప్పుడు, మ్యారేజెస్ అవేం లేవు కదంటే మాకు ఇట్లాగా 5 ఇయర్స్కి 3 ఇయర్స్కి అట్లాగా ఫెస్టివల్ లాగా చేస్తారు మా క్యాస్ట్ వరకేను అని చెప్పేసి చెప్పారనమాట. ఏంటి అని అడిగితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వాళ్ళు ఏంటంటే అండి, ఈ ఫెస్టివల్ అంటే ఇది జరుపుకునేటప్పుడు దుర్గమ్మకి పూజిస్తారంట. అంటే కొంచెం కోళ్ళని బలివ్వడము, మేకల్ని బలివ్వడము, ఇలాగా ఒక పూజలాగా చేసుకుంటారంట. సో ఆ టైంలో ఏంటి అంటే ఇంట్లో ఎవ్వరూ ఉండకుండా ఆల్మోస్ట్ అందరూ కూడా వెళ్ళిపోతారు. అంటే వలస వెళ్ళిపోతే ఎలాగైతే చేస్తారో అట్లాగా కంప్లీట్గా ఇంట్లో చిన్న పిల్లల్ని ముసలి వాళ్ళని కూడా ఉంచకుండా తీసుకెళ్ళిపోయి అక్కడే సాయంత్రం వరకు, ఉదయం వెళ్ళిపోతే ఇంకా సాయంత్రం 6 వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండాలంట. సో అట్లాగైతే ఉంది. నాకు ఆ ట్రెడిషన్ చూడగానే బాగా అనిపించింది. చెప్తే బ్లౌజెస్ అవి వర్క్ వేసుకునే వాళ్ళు చెప్పారు, ఏంటి నేను ఎక్కడ వినలేదు, మేము ఈ మధ్య ఇక్కడికి వచ్చామంటే అది 5 ఇయర్స్కి ఒకసారి, ఒక్కొక్కసారి 10 ఇయర్స్ కూడా చేస్తారు. ఇంతకుముందు ఒక 5 ఇయర్స్ అయింది, ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి అయితే చేస్తున్నారు అక్క అనేలాగా చెప్పారనమాట. సరేలే ఇంకా మన ఎదురుగా ఉండేవాళ్ళు పిలిచారు. ఇంకా 2-3 ఉన్నారులేండి. వాళ్ళు ఇంకా ఫోన్ చేసి చెప్పేసరికి సరే వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అయితే ఇంకా నేను సురేష్ గారు అయితే అలా వెళ్తున్నాము. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మనతో చాలా బాగా కలిసిపోతారండి. హౌసెస్ తక్కువైనా కానీ అందరూ కొంచెం ఫ్రెండ్షిప్గా ఉంటారనమాట. ఎక్కువగా మాట్లాడుకునేది అలా ఏం ఉండదు. కాకపోతే చాలా ఫ్రెండ్లీగా ఏది జరిగినా కానీ పిలుస్తారనమాట. మనం వెళ్తూ ఉంటాము. నేనే ఇంకా ఏ ఫంక్షన్స్ చేయలేదు కానీ సో ఈసారైనా కొంచెం పిలుచుకొని తాంబూలాలు అవి ఇచ్చుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. లాస్ట్ ఇయర్ కూడా, ఈ ఇయర్ చేసుకుందాం అనుకున్నా కానీ ఈ ఇయర్ నేను చేసుకోకూడదు. బట్ బాగుంటుంది. ఒక 10-15 మంది ఉన్నారనమాట. ఇంకా పైన కూడా చాలామంది ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో చాలామంది పరిచయం అయ్యారులేండి. బ్లౌజెస్ కోసం వస్తూ ఉంటారు కదా, ఇంకా అందరితో పరిచయాలు చేసుకుంటూ ఉంటే అందరు ఇంకా చుట్టుప్రక్కల వాళ్ళే. సో నెక్స్ట్ ఇయర్ కొంచెం అన్నీ బాగుంటే మంచిగా చేసుకోవచ్చు, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి. ఫైనల్గా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయానండి. హెయిర్ కట్ చేసేసుకున్నాను కదా, బాగుంది కదా, కొంతమందికి నచ్చుతుంది. ఎందుకు అక్కడ కట్ చేసేవాళ్ళు లాంగ్గా ఉన్నప్పుడే బాగుంది కొంతమంది అన్నారు. ఇంతకీ నా హెయిర్ ఎలా ఉంది, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. శారీ కూడా చెప్పండి. కాకపోతే రియల్ లుక్ అయితే కనిపించలేదండి. బయట చాలా బాగుంది రియల్గా చూసుకుంటే. సో బ్లౌజ్ కూడా బాగా సెట్ అయింది. ఇంకా శారీ అయితే అప్పటి నుంచో అనుకుంటున్నా. ఫస్ట్ రెడ్లో తీసుకున్నా. నాకు ఆల్రెడీ రెడ్లో శారీ ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని ఈ కలర్ అయితే పెట్టుకున్నాను. చాలా బాగుంది. అండ్ శారీ లెంత్ కానీ ఇవన్నీ చాలా బాగా సరిపోయండి. లాస్ట్ టైం వీటిల్లోనే ఇంకొక మోడల్ వచ్చింది కదా, అది కొన్నాను. పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను చూడండి, పీచ్ పింక్ శారీ. బట్ అదేంటంటే కొంచెం బాగాలేదనమాట, లెంత్ సరిపోలేదు, కుర్చీలు రాలేదు. బట్ ఈ శారీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎవరికైనా కానీ సరిపోతుంది. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. 12:30 అలా అవుతుంది. సురేష్ గారేమో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సరే వెళ్ళేసి వద్దాంపా, లేట్ అయిపోద్దేమో అని చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరాము. మంచి ఎండ అండి 12:30 అంటే. కొంచెం ముందుగా వెళ్దాము అనుకున్నాం కానీ ఇంకా నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్స్ అవి ఉన్నాయి. ఇంకా అక్కడ చేసేది కూడా ఏం లేదు. సో నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఒకసారి అట్లా వెళ్ళేసి వద్దాము, పిల్లలు కూడా లేరు ఇంట్లో, ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి అయితే రెడీ అయిపోయాను. సో ఇంకైతే వెళ్తున్న. శారీ ఎలా ఉంది, శారీ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. చిల్లు సరిగ్గా రాలేదు అండ్ శారీ లెంత్ కూడా నాకు అంత సరిపోలేదు అనమాట. సో అందుకని చెప్పి నేను ఎక్కువ రికమెండ్ చేయలేదు. బట్ ఈ శారీ మాత్రం చాలా బాగుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో కొంచెం మరీ స్పేస్ సిల్క్ కాదు కానీ క్రష్డ్ స్పేస్ సిల్క్ ఉంటుంది చూడండి, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. సో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. బయటికి వెళ్ళానంటే ఇంకా అంత మొత్తం అప్పటికేం పూసుకోలేదు, జస్ట్ సన్ స్క్రీన్ పూసుకున్నా అండ్ పౌడర్ అప్లై చేసా. సో ఇంతే అనమాట, సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా జ్యువెలరీ అవన్నీ ఏం వేసుకోవాలి, సింపుల్గా వెళ్ళేసి వద్దామని చెప్పి. నాకు బయటికి వెళ్ళాలి అంటే రెడీ అవ్వడం అంటే భలే భయం అండి. ఎందుకంటే ఫంక్షన్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళే హైలైట్గా కనిపించాలి. మనం కొంచెం ఎక్కువగా కనిపించినా నాకు చాలా షై ఫీలింగ్ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఇలా రెడీ అయిందని ఎలా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని వాళ్ళకంటే ముందు నేనే ఊహించుకుంటాను. సో నేను ఎలాగంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎవరు నన్ను ఒక రకంగా అంటే ఒక ఇదిగా చూడకూడదు అనేలాగా ఫీల్ అవుతాను. అంటే గెస్ట్ లాగానే ఉండాలి అండ్ మెయిన్ ఫంక్షన్ చేసుకునే వాళ్ళు ఫంక్షన్ చేసుకునేలాగా ఉండాలి. నాకు కొంచెం ఆ షై ఫీలింగ్ ఎక్కువ, ఇంట్రోవర్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా.
సో అట్లా అనమాట. నేను కొంచెం ముందుగానే ఊహించేసేసుకొని ముందు నాలో నేనే ఆలోచించుకుంటా ఉంటాను. ఇంకా అందుకని జ్యువెలరీ కూడా ఏం వేసుకోవాలి. బ్లాక్ బీడ్స్ ఉండింది మెడలో. సరేలే అక్కడ వెళ్ళి తినడమే కదా మనం ఏదన్నా చేసేది, ఫంక్షన్ అలా పెళ్ళిళ్ళు అలాంటివంటే సరేలే అనుకోవచ్చు. ఇంకా సరే మన మునగ చెట్టు ఈసారి చాలా కాయలు కాస్తుంది. నేను అందరికి ఇస్తానని చెప్పాను. ఒక్క కాయ కూడా కాలేదండి. ఒకటి చిటారు కొమ్మని కాసింది. అది కూడా ముదిరిపోయింది. కోయలేక కర్ర దొరకట్లేదు. అసలు ఒక 3 రోజుల నుంచి మాకు ఎండలు విపరీతంగా ఉన్నాయండి. ఈరోజు కొంచెం బెటర్ లాగా అనిపించింది. మన పరిస్థితి ఇలా ఉంటే వాళ్ళు పొద్దున్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఎండ ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటే తార్ రోడ్డు మీద మొహంతో పాటు కాలిపోతుందండి. సో ఇంకా సరే వెతుక్కుంటా వెళ్తూ ఉన్నాము. అంటే మెయిన్గా ఇక్కడ 1-2 ఫ్యామిలీస్ కాదండి, ఆల్మోస్ట్ ఒక 200 ఫ్యామిలీస్. ఇంకా మా ఏరియా అవతల సైడ్ అనమాట. అంటే మేము ఉండే ఏరియాకి ఇంకొక వీధి అవతల. అంటే మేము జస్ట్ ఇంకా ఒకేసారి అక్కడికి ఎందుకులే చూద్దాము అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది గమనించుకుంటా వెళ్తున్నాం అనమాట. అంటే మనం ఇంకా ఫ్యూచర్ అంతా ఇక్కడే కదా ఉండబోతాము. సో మనకి కొన్ని తెలుసుకుంటా ఉండాలి. మనం ఏదో రెంట్కుండి వెళ్ళిపోయే వాళ్ళం కాదు. మనది కూడా ఇదే ఊరులాగా ఇంక నుంచి అలాగనమాట. ఇంక సరే తెలుసుకుందాము అని చెప్పేసి అయితే వెళ్ళాము, అట్లా కనిపిద్దామని చెప్పి. నిన్నే సురేష్ గారు వస్తే ఇక్కడ అంతా ప్రిపరేషన్స్ అంతా చేస్తూ ఉన్నారు. సో ఇది మన ఇంటికి వెళ్ళే రోడ్ అనమాట. మనం ఒక 5 నిమిషాలు ముందుకెళ్తే మన రోడ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇట్లాగా ఖాళీ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ టెంట్స్ లాగా వేసేసుకొని ఇంకా అక్కడే వాళ్ళు ఉండాలంట సాయంత్రం వరకు. టిఫిన్స్ కానీ ఇంకా ఫుడ్ అంటే క్యాటరింగ్ చేసేసుకున్నారు. బట్ నాకైతే చాలా బాగా అనిపించిందండి వీళ్ళ ట్రెడిషన్. ఇలాంటి వాళ్ళలో పుట్టినా మంచిగా ఉండేది కదా అనిపించింది నిజం చెప్పాలి అంటే. ఫ్యామిలీస్ అందరూ ఒక చోట ఏదో ఒక అకేషన్కి ఇట్లా గ్యాదర్ అవ్వడం చాలా మంచిది కదా. మా క్యాస్ట్లో చాలా తక్కువ ఉంటారండి. అంటే మా క్యాస్టే తక్కువ అనమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలామంది ఇంకా ఈ ఏరియాలోనే ఒక 200 ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే ఈ ఏరియా మొత్తం వాళ్ళదే. మధ్యలో మాలాంటి వాళ్ళందరూ వచ్చేసి ఇంకా హౌస్ అంటే సేల్ చేసేసేయడం, స్థలాలు లేఅవుట్స్ చేయడం, అట్లాగా అన్ని క్యాస్ట్ల వాళ్ళు కలిసిపోయారనమాట. క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, జస్ట్ ఇంకా చెప్పాలి కదా, మనం ఇండియాలో పుట్టి పెరిగాం కాబట్టి క్యాస్ట్ల గురించి అన్నింటి గురించి అందరికీ ఐడియా ఉంటుంది. బట్ అందరూ ఈక్వల్ అనుకోవడం తప్ప ఆడ ఎవరిది వాళ్ళదే. దుర్గమ్మ చూశారు కదా, అక్కడ చిన్నగా పెద్ద ముగ్గేశారు. నాకు ఇంక చూపించడానికి అయితే వీలు పడలేదు, అందరూ ఉన్నారు కదా. ఇంకా అక్కడ ముగ్గేసి అక్కడ ఏదో మంత్రాలు అవి చదివి అక్కడ బలిస్తూ ఉన్నారనమాట. మేము జస్ట్ అలా చూసేసి ఇంకా మేము మమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కుంటా వెళ్ళాము. ఎటు చూసిన జనాలే ఉన్నారు, ఎటు చూసిన టెంట్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనం పిలిచిన వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి వెతుక్కుంటా వెళ్ళాం. ఇంకా నంబర్స్ ఉంటాయి కాబట్టి కాల్ చేసేసరికి ఇంకా వాళ్ళైతే చెప్పారనమాట. ఫైనల్గా వచ్చాము. అందరూ ఎలా ఉన్నా కానీ వీళ్ళు మాత్రం సేఫ్గా చెట్టు కింద అయితే వేశారండి. భలే ఉంది చల్లగా కూర్చోడానికి. ఆ రోజు దానికి ముందు రోజు కంటే కూడా కొంచెం చల్లగా ఉండింది వాతావరణం, కొంచెం బెటర్గానే ఉండింది. ఆ చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా ముందు మీరు చూసినట్లయితే అక్కడ మరీ వాళ్ళు ఖాళీ ప్లేసెస్లో వేసుకున్నారు. ఆ టెంట్స్లో ఏమో చుట్టుప్రక్కల గాలి రావట్లేదు కదా, ఇంకా మామూలు సెగ కాదు. ఇంకా వీళ్ళకేమో మంచిగా చెట్లు దొరికాయి కాబట్టి అందరూ ఇంకా చెట్ల కింద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. మీరు వీళ్ళ క్యాస్ట్ కాదు కదా, మీరు ఎందుకు వచ్చారంటారు. అంటే మన ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి, మన బంధువులందరికీ చెప్పుకుంటాము, ఫ్రెండ్స్కి చెప్పుకుంటాము, చుట్టుప్రక్కల వాళ్ళకి చెప్పుకుంటాం కదా. వీళ్ళు కూడా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకొని ఇంకా మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని కూడా పిలుచుకుంటారు. ఇంకా అలాగా మమ్మల్ని కూడా పిలిచారనమాట. సో చాలా బాగా అనిపించింది వీళ్ళ ట్రెడిషన్. నేను చెప్పాను కదా, ఇంకా కొంతసేపు ఒక అర్ధగంట అట్లా కూర్చున్నాము. ఈలోపు వాళ్ళు ఏదో నైవేద్యం లాగా తీసుకెళ్ళి ఆ దుర్గమ్మ దగ్గర పెట్టేసి కోడిని బలి చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసారు. ఇంటికంటే ఈ ప్లేస్కి వచ్చేసారు. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి. సో వీళ్ళేంటంటే అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా సెటిల్డ్ ఫ్యామిలీస్ అండి. బట్ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో తెలుసా, మాట్లాడడం కానీ పలకరించడం కానీ. నాకు బాగా నచ్చుతుంది ఈ ఏరియా అయితే. సో ఫస్ట్లో ఎలా ఉంటుందో ఏంటో, కొత్త ప్లేస్ కదా అని చాలా భయపడ్డాము. బట్ ఎవరి జోలికి వెళ్ళరు. బట్ ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా కానీ మంచిగా రిసీవ్ చేసుకోవడం, మాట్లాడే విధానం, మాకేంట్లే వీళ్ళతో పని ఎక్కడి నుంచో వచ్చారు అనేలాగా ఉండకుండా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళలో కొంతమంది మన దగ్గరికి బ్లౌజెస్ కోసం వాటి కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడారంటే ఇంకా చాలా బాగా హ్యాపీ అనిపించింది. అందరూ కూడా మనకెందుకులే అనే ఇది ఉండదన్నమాట. ఎంత ఎదిగినా ఒదిగుండాలి అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ వీళ్ళు నా ఏజ్ వాళ్ళు ఇంచుమించు 1 సంవత్సరం అటు ఇటుగా ఉన్న వాళ్ళు అనమాట. పిల్లలందరితో మాట్లాడుతూ ఉంటాము. ఇంకా పెద్దవాళ్ళని కూడా కనిపించినప్పుడు ఎప్పుడో అండి, అది కూడా 5-6 నెలలకో సంవత్సరానికో పక్కింట్లో ఏదైనా పిలిచినప్పుడు తాంబూలాలకి అట్లా కలుసుకుంటూ ఉంటాము. ఇంకెంతకు ముందంటే కొంచెం బయట అట్లా మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఈ మధ్య చాలా ఎవరి లైఫ్స్ వాళ్ళు బిజీ అయిపోయారు. నేను ఇంకా వర్క్స్ చేసుకుంటా బయటకు కూడా వెళ్ళడం తక్కువ అయిపోయింది. సో ఇంకా మంచిగా మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, గారె అండ్ మటన్ పులుసు, ఇంకా వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. మటన్ బిర్యానీ భలే ఉండిందండి. కాకపోతే ఆ ఎండకి
అస్సలకే అసలు కూర్చోలేకపోయాం అక్కడ. ఫైనల్గా మంచిగా భోజనం చేసేసి ఇంకా మమ్మల్ని పిలిచిన వాళ్ళకి కనిపించేసి థ్యాంక్స్ చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. సో నాకే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు కానీ నాకే కొంచెం వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కదా అనుకుంటాను. బట్ వాళ్ళు ఏంటంటే మనలో ఒక్కరు మన దగ్గరకు వచ్చారు కదా, మన ఏరియాలో ఉంటున్నారు కదా ఇరుగు పొరుగు అని మంచిగా పలకరిస్తూ మంచిగా దగ్గర తీసుకుంటారనమాట. సో వాళ్ళు అలా ఉంటున్నారు కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. నాకే కొంచెం భయం అనమాట. అంటే నేను కొంచెం చూడడానికి కొంతమందికి ఏంటి ఈ అమ్మాయి పొగరుగా ఉంది అనిపిస్తుందేమో, బట్ నాకు పొగరేం ఉండదండి. నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. నాలో నేనే ఊహించుకుంటా ఇంట్రోవర్ట్ టైప్ అంతే. ఇక్కడ మీరు చూసినట్లయితే రోడ్డు కూడా ట్రాఫిక్ అయిపోయింది. అంతమంది ఫ్యామిలీస్ ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ టెంట్స్ వేసేసుకొని వాళ్ళు అట్లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాకు వాళ్ళ ట్రెడిషన్స్ భలే నచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఒక్కొక్క ఫ్యామిలీస్కి ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు సపరేట్గా కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అట్లాగా ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. టైం అయితే ఆల్మోస్ట్ 1:30, 1:40 దాకా అయిపోయింది. ఇంకా మన ఇంటి వరకు టెంట్సే అండి. మన ఇంటి దగ్గర కొంచెం ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి కానీ అక్కడేమో వేయలేదు, కొంచెం పైకే వచ్చేసారనమాట అందరూ కూడాని. ఇక్కడ ముగ్గేసి ఉన్నారు చూడండి, ఇక్కడ లోపలికి కూడా ఉన్నాయన్నమాట. రోడ్డు మొత్తం వీళ్ళే ఉన్నారు. సో ఇదండి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కొంచెం ముందుగా వెళ్ళి ఉంటే అక్కడ కూడా వీడియో అంటే దుర్గమ్మ దగ్గర కూడా కొంచెం వీడియో తీయడానికి వీలుగా ఉండేది. కాకపోతే ఇంకా నేను లాస్ట్లో వెళ్ళి ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా నేనైతే కొంచెం అట్లా షూట్ చేసి వచ్చేసా. చూడండి ఇక్కడ కూడా ఒక 4-5 ఉన్నారనమాట. ఎక్కడ దొరికితే అక్కడ పాపం అలా ఎండకి సాయంత్రం వరకు అట్లా ఉండాలంటే కష్టం. ఎవ్వరూ ఉండరంట అసలు ఇంట్లో. మొత్తం డోర్స్ క్లోజ్ చేసుకొని మేము వెళ్ళేటప్పుడు కూడా డోర్స్ మొత్తం క్లోజ్లోనే ఉన్నాయి. ఫైనల్గా మేమైతే భోజనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేసామండి. ఎండకి మొహం కాలిపోతుంది. ఇంకా మనకి ఇలా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని. కానీ వాళ్ళ ట్రెడిషన్స్ని వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారు. వాళ్ళందరిని అలా యూనిటీగా చూస్తే నాకు కూడా భలే ముచ్చటేసిందండి. ఇలాంటివి చూడడానికి కూడా నాకు బాగా అనిపించింది. సో నేను కూడా వాళ్ళలో ఒక భాగం అనేందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.